గౌరవనీయులు మన్నే శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు పెద్దలు మరి జనార్దన్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు పెద్దలు దానం నాగేందర్ గారు, గౌరవనీయులు శాసనసభ్యులు కాళే యాదయ్య గారు, మరొక శాసన మండలి సభ్యులు మిత్రులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, మా పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ గారు, అదే రకంగా ఈరోజు ఇక్కడ అందరం కూడా కూర్చున్నాము అంటే ఈ కార్యక్రమానికి మనను ఆహ్వానించి ప్రపంచంలోనే అతిపెద్దదైన ఈ ఫ్యాక్టరీని, ఇంజనీర్డ్ స్టోన్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసిన పోకర్నా గ్రూప్ చైర్మన్ గౌరవనీయులు గౌతమ్ చంద్ జైన్ గారికి, టు ద ఎంటైర్ ఫ్యామిలీ ఆఫ్ పోకర్నా గ్రూప్ who are all gathered here, to their business partners, to their friends, to their family, స్థానిక ప్రజాప్రతినిధులైన మా గౌరవ సర్పంచ్లకి, ఎంపీటీసీలకి, ఎంపీపీకి, జెడ్పీటీసీ గారికి, పేరు పేరున కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మీడియా మిత్రులకి అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు. ముఖ్యంగా పోకర్నా ఇంజనీర్డ్ స్టోన్ యాజమాన్యానికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు. గౌరవనీయులు గౌతమ్ జైన్ గారు మాట్లాడుతూ గత 7 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం పారిశ్రామికీకరణ బాటలో, ఇండస్ట్రియలైజేషన్లో భారతదేశంలోనే ముందుంది, చాలా వేగంగా ముందుకు దూసుకొని పోతున్నదనే మాట వారు అన్నారు. ది రీజన్ వై ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఇన్ ఫ్యాక్ట్ ఈజ్ ప్రోగ్రెసింగ్ ర్యాపిడ్లీ విత్ రెస్పెక్ట్ టు ఇండస్ట్రియలైజేషన్ is because of one simple thing: able leadership and stable government. It's easier said than done. సమర్థవంతమైన నాయకత్వము, సుస్థిరతతో కూడిన ప్రభుత్వం, ఈ రెండూ ఉన్నప్పుడు అభివృద్ధి సాధ్యమవుతుంది. తెలంగాణలో ఈరోజు మీరు చూస్తే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక సమతుల్యమైన అభివృద్ధి, పల్లెల్లో పల్లె ప్రగతి పేరిట కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి, పట్టణంలో పట్టణ ప్రగతి పేరిట కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. ఒకవైపు పారిశ్రామికీకరణకు, ఐటీ రంగానికి ప్రాధాన్యం ఇస్తూనే, ఉపాధి కల్పనకు అవకాశాలు కల్పిస్తూనే, మరొక వైపు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం కానీ, కుల వృత్తులు కానీ, వాటికి సంబంధించిన కార్యక్రమాలు కూడా అంతే ధీటుగా, అంతే సంకల్పంతో అక్కడ కూడా జరుగుతూ ఉన్నాయి. When these two important sectors are balanced, rural development and urban development, agriculture and industry, if they go hand in hand, కలిసి కట్టుగా ముందుకు నడిచినప్పుడు బ్రహ్మాండంగా సమతుల్యమైన అభివృద్ధి సాధించేదానికి అవకాశం ఉంటుంది. మరొక వైపు సుస్థిరమైన ప్రభుత్వం, దృఢచిత్తంతో నిర్ణయాలు తీసుకునే నాయకత్వం, దానివల్లనే ఈరోజు టీఎస్ ఐపాస్ లాంటి ఒక విప్లవాత్మకమైన విధానం వచ్చినా, ఫర్ దోస్ ఆఫ్ యూ హూ ఆర్ ఫ్రమ్ outside of Hyderabad, friends of Mr. Jain, I would like to quickly explain the features of TS IPAS. TS IPAS stands for Telangana State Industrial Project Approval Self Certification System. अगर आपको तेलंगाना में कोई फैक्ट्री खोलनी है, यहाँ पे एक फैक्ट्री बनाना है, तो आपको गवर्नमेंट की तरफ से कोई परमिशन की जरूरत नहीं है. आप सेल्फ सर्टिफाई कर सकते हो अपने आप को कि वी आर इन कंप्लायंस विद द लॉ ऑफ द लैंड. अगर आपके पास जमीन है या गवर्नमेंट अगर आपको अलॉट किया जमीन आपको, तो डे 1 विदाउट एनी परमिशन यू कैन स्टार्ट कंस्ट्रक्शन ऑफ योर फैक्ट्री. ये पूरे हिंदुस्तान में आपको कोई राज्य में ये मौका आपको नहीं मिलेगा. और जब आप फैक्ट्री बनाना शुरू करते हो, हम बस यही उम्मीद रखते हैं कि क्योंकि हमें जानकारी चाहिए होता है कौन बिजनेस कर रहा है हमारे राज्य में, हम आपसे यही रिक्वेस्ट करते हैं कि आप एक एप्लीकेशन ऑनलाइन पे सबमिट कर दें TS IPAS portal में. When you submit this application online in the TS IPAS portal, we promise by statute, by legislation, all clearances in 15 days. हाँ, आप कह सकते हैं कि हाँ यार, ये तो हमने बहुत बार भी सुना है, 15 दिन में दे देंगे, सिंगल विंडो में देंगे, बहुत बार सुना है, बहुत सरकार ने भी कहा है. How is Telangana any different? We are different because अगर हम लोग 15 दिन में आपको क्लियरेंस नहीं देते हैं, हाँ या ना में जवाब नहीं देते हैं, तो 16वां दिन आपका ऑटोमेटिक अप्रूवल है, डीम्ड अप्रूवल है, बैक्ड बाय लेजिस्लेशन. आपको हिंदुस्तान में कहीं भी ये सुनने को नहीं मिलेगा. और 16वां दिन से एक और प्रोग्राम भी चालू होता है.
अगर 15 दिन में आपको क्लियरेंस नहीं मिलता है और बेवजह है, कोई वजह नहीं और ऐसे ही आपको टाला गया, तो 16वां दिन से हमारे प्रिंसिपल सेक्रेटरी जो हैं जयेश रंजन जी या उनके नीचे जो ऑफिशियल काम करते हैं उनको भी हम फाइन लागू कर सकते हैं। 1000 रुपया पर दिन फाइन हम उनको बाय लेजिस्लेशन कर सकते हैं। ऐसा एक्ट, ऐसा रेवोल्यूशनरी ट्रांसफॉर्मेशन, ऐसा रेवोल्यूशनरी रिफॉर्म आज तक हिंदुस्तान के इतिहास में किसी राज्य सरकार ने नहीं लाया। दैट वाज ओनली बिकॉज ऑफ आवर ऑनरेबल चीफ मिनिस्टर श्री के चंद्रशेखर राव जी who has done this. Now for those of you who are wondering if this actually works in reality, ये काम करता है क्या, बस सुनने के लिए अच्छा है, बस is it only music to my ears? Let me tell you, we have passed this legislation in 2015 November और आज तक पिछले 6 साल से ज्यादा जब से TSI पास हुआ है, we have been able to attract more than 2,20,000 crores of investment. We have been able to give clearances to more than 15,000 units, and we have been able to create direct potential employment to more than 15 lakh youth of India and youth of Telangana. That has been the track record of government of Telangana. My request, of course, I'm fascinated with what has been done here, Gautam ji. बहुत शानदार काम आपने किया। एक स्टेट ऑफ द आर्ट फैसिलिटी जो आप अंदर आने के बाद ये फर्क महसूस नहीं होता कि आप हिंदुस्तान में है, यूरोप में है, अमेरिका में है, कहां है पता भी नहीं चलता। इतना खूबसूरत आपने एक फैक्ट्री बनाया। मैं बधाई देता हूं आपको, आपके सारे पोकरना फैमिली को कि आपने हाईएस्ट स्टैंडर्ड यहां पे मेंटेन किया। और सबसे अच्छी बात तो ये लगी मुझे कि आपने पोल्यूशन का भी बहुत ध्यान दिया। आपने कहा कि पोल्यूशन के लिए आपने 15-20 करोड़ खर्च करके एक जीरो लिक्विड डिस्चार्ज फैसिलिटी भी आप यहां पे लगाया आपने, और इकोलॉजिकली भी, एनवायरमेंटल और इकोलॉजिकल सस्टेनेबिलिटी को ध्यान में रखते हुए यू आर रीयूजिंग एवरी ड्रॉप ऑफ वाटर दैट यू आर यूजिंग हियर इन फैक्ट्री। माय कॉम्प्लीमेंट्स टू यू एंड माय कॉम्प्लीमेंट्स टू द एंटायर टीम दैट इज सेट दिस अप, बिकॉज 6 लाख स्क्वायर फुट वाला फैसिलिटी लगाना कोई आसान बात नहीं है। बात बहुत कर सकते हैं, बोलने के लिए आसान है, बट काम करने में बहुत सारा कमिटमेंट और एफर्ट जाता है। जैसा आपने कहा, आपके जो इंजीनियर ब्रिटेन से आते हैं, इटली से आते हैं, उनको कोई दिक्कत जब हुई यहां पे, उनको कोई प्रॉब्लम जब हुई, तो हमारी इंडस्ट्रीज डिपार्टमेंट ने और खासकर हमारे प्रिंसिपल सेक्रेटरी ने जैसा आपका मदद किया, जिस तरह द गवर्नमेंट स्टूड बाय यू, आई प्रॉमिस यू with respect to any other issues, because I know that this cluster has a lot of potential. This industrial cluster has a lot of potential. We will ensure that all the basic infrastructure requirements, be it power, water, whatever you require, we will ensure that the highest quality of service is provided to you so that you can continue your business in 3 shifts 24/7. But मेरी एक रिक्वेस्ट आपसे है गौतम भाई, मैं भी जानता हूं कि आप टेक्सटाइल सेक्टर में माहिर है, पायोनियर है। आप रेमंड्स के साथ भी आपके संबंध है और रेमंड्स वाले भी यहीं पे कहीं पे है। मैं जानता हूं कि आपकी जो स्टैंजा की यूनिट है और बाकी जो आपके टेक्सटाइल यूनिट गुंडलापो चंपल्ली में भी थे। मैं उम्मीद करता हूं, क्योंकि आप इस फील्ड में अभी इंटरनेशनल रेपुटेशन हासिल कर लिया आपने, टेक्सटाइल को आप भूल तो नहीं गए, मैं उम्मीद करता हूं। मैं रिक्वेस्ट करता हूं आपसे कि हमारे शादनगर एमएलए साहब ने जैसा कहा, यहां की लोकल्स, यहां के जो लोकल हमारी यूथ है, महिलाएं हैं, इनको टेक्सटाइल सेक्टर से, गारमेंट सेक्टर से बहुत ज्यादा एम्प्लॉयमेंट मिल सकता है। अगर यहां 15-20 किलोमीटर के आसपास अगर आप एक प्रपोजल दे देंगे तो एक अपैरल यूनिट भी जो आपका पहले गुंडलापो चंपल्ली में था, यहां आप शुरू करिए। 1-2-3 हजार लोगों को यहां पे रोजगार मिल सकता है, और खासकर हमारे लोकल यहां के यूथ हैं, युवा हैं और महिलाएं हैं, उनको रोजगार मिल सकता है। तो आप टेक्सटाइल का भी एक यूनिट प्लान करिएगा पास ही, ताकि आप जब भी हैदराबाद से आएंगे यही रोड पे दोनों भी यूनिट देख के आप वापस जा सकते हैं हैदराबाद आराम से। माई ओनली रिक्वेस्ट टू द एंटायर टीम ऑफ पोकरना, स्पेशली Paras and the entire team that runs the show locally, I request you to provide as much local employment as possible. ఎందుకంటే స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తే, స్థానికులతో కలిసిమెలిసి ముందుకు నడిస్తే, మా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు కోరినట్టు ఇండస్ట్రీ కూడా బ్రహ్మాండంగా మనకి 10 కాలాల పాటు 3 పువ్వులు 6 కాయలు అన్నట్టు ఎదిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడెక్కడైతే మీకు
skilled employment kavali ante, we can even give you skilled employees, we can train them for you and give them to you. So my only request to you, Gautam bhai, is provide local employment so that the industry can prosper, industry can thrive, and you can continue to build on the momentum that you've started. Once again, my compliments to the entire Pokarna family, and like I said, the government of Telangana will stand by you in your further expansion plans and your further growth plans. Thank you very much. Good luck. Thank you very much, sir, for that effective speech. And I think we all should take inspiration not only for his leadership, but all the skills that he possesses, his command towards any language that he speaks. So inspiring. Thank you very much, sir, for being there for the state of Telangana. We're all well flourished, well nourished under your leadership. Huge round of applause for our Honorable Minister of IT, Commerce, MANUD, Gauranilu Shri K.T. Ramarao Garu.